సినీ ఫ్లాష్. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ అంటే ఒక పవర్ఫుల్ బ్రాండ్. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర సృష్టించే హీరోగా బాలయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ అదే బాలయ్య కెరీర్లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రం ప్రేక్షకుల ముందుకు రాకముందే ఆగిపోయాయి. భారీ అంచనాలతో ప్రారంభమై వివాదాలు, అనూహ్య పరిణామాలతో మధ్యలోనే నిలిచిపోయిన బాలకృష్ణ ఆ సినిమాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్లో హిట్స్ మాత్రమే కాదు, భారీ అంచనాలతో మొదలై మధ్యలోనే ఆగిపోయిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు మాస్ ఎంటర్టైనర్స్తో బాక్సాఫీస్ను షేక్ చేసిన బాలయ్య ఖాతాలో, మరోవైపు వివిధ కారణాలతో సెట్స్కే పరిమితమైపోయిన సినిమాల జాబితా కూడా ఉంది. అప్పట్లో జంధ్యాల దర్శకత్వంలో భారీ ప్లానింగ్తో అమెరికాలో షూట్ అనుకున్న నటరత్న సినిమా వీసా సమస్యలు, డేట్స్ క్లాష్లతో ముందుకు సాగలేదు. చివరికి ఆ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్లో 3D క్రేజ్ ఉన్న టైంలో వచ్చిన శపథం 3D ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ కాకముందే మూలపడిపోయింది. అలాగే కథల పోలికలపై వచ్చిన వివాదాలతో బాలకృష్ణుడు ప్రాజెక్ట్ రద్దయింది. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో ప్రారంభమైన కమాండో కూడా కొద్ది రోజుల షూటింగ్ తర్వాత నిలిచిపోయింది. ఆ తర్వాత జానపద కథతో భారీగా రూపొందుతున్న విక్రమసింహ భూపతి హీరో ప్రొడ్యూసర్ విభేదాలతో ఆగిపోగా, ఎన్టీఆర్ క్లాసిక్ను రీమేక్ చేస్తూ బాలయ్య స్వయంగా డైరెక్షన్ చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన నర్తనశాల మాత్రం బాలకృష్ణ యాక్సిడెంట్, సౌందర్య దుర్మరణం వంటి అనూహ్య ఘటనల విషాదాల కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. ఇక బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన హరిహర మహాదేవ కూడా వివాదాల కారణంగా సెట్స్కే పరిమితమైపోయింది. ఇలా ఎన్నో హిట్ సినిమాల వెనుక ఈ ఆగిపోయిన ప్రాజెక్ట్స్ బాలకృష్ణ కెరీర్లో ఒక ఆసక్తికరమైన అధ్యాయంగా మిగిలిపోయాయి. బాలకృష్ణ కెరీర్లో ఆయన బ్లాక్ బస్టర్ హిట్స్కు ఉన్నంత క్రేజ్ మధ్యలోనే ఆగిపోయిన తన కొన్ని సినిమాలపైన కూడా ఉంది. ఆ ఆగిపోయిన సినిమా కథలు ఇప్పటికీ టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చగానే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సినీ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.